హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు సింపుల్గా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఫ్రాన్స్ ఫ్రై చేయడం చూద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రం చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి కొంచెం జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీలో జీడిపప్పుతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 లవంగాలు, 1 యాలుక్కాయి, చిన్న చెక్క ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకనివ్వాలి. అలా అని బాగా నల్లగా ఫ్రై చేసుకోకూడదు. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దానిలోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఇలా పచ్చి వేసుకోవడం వల్ల దానిలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్లో మొత్తం మసాలాలన్నీ ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వాటిని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత దానిలోకి 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా రొయ్యలకి పట్టి బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొయ్యలు బాగా దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో కొంచెం గరం మసాలా, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని కొంచెం మసాలాలు పట్టేదాకా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్లే. నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన డిష్ ఇది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.